రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి అంకమ్మరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, మనం చూస్తున్నాము వైసీపీలో సీట్ల గందరగోళం అయితే ఉంది. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుకోవచ్చు, ఇప్పుడు అయిపోవచ్చింది కాబట్టి రోజా గారికి సీటు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇది ఎంత మాత్రం వాస్తవం సార్? ఇది అంటే ఆమె మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆమెని స్థానం మారుస్తారా అసలు, లేకపోతే అసలు పోటీలో ఉండదా అనేది చర్చ జరుగుతున్నమాట. వాస్తవమే. నాకు తెలిసినంతవరకు ఆమెకు సీటు లేకపోవచ్చు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆమె సీటు చినిగిపోయిందని చెప్పని అక్కడ వాళ్ళే ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెని ఇస్తే ఓడిస్తామని చెప్పని భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు వాళ్ళంతా. జరుగుతున్న పరిణామాలు, మంత్రిగా ఉండి మరి అక్కడ ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పిన ప్రచారం కూడా జరిగింది. సరే, నిన్నగాక మనం చూసుకుంటా ఉంటే ఇటు పక్కన విడతల రజనీ గారి సంగతి కూడా బయటకు వచ్చింది. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమైపోతూ ఉంది. దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని ఆమెను దూరంగా పెడతారని అయితే భావిస్తున్నారు. అంటే రోజా గారు ఏమంటున్నారంటే, జగన్ అన్న నా అన్న లాంటి ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తారంటున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? పాపం 12 పర్యాయాలు 12 సార్లు ప్రకటించారు అభ్యర్థుల్ని. ముందేమో ఆడావిడిగా కొంతమందిని ప్రకటించారు. తర్వాత వాళ్ళు మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు వచ్చేసరికి రోజుకి 2-3 పేర్లు మాత్రమే ప్రకటిస్తున్నారు. మరి దాంట్లో అన్న అని చెప్పుకునే ఈ చెల్లెలకి మరి ఆ అన్నగారు ఎందుకు కరుణ చూపించలేదో అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఇన్నిసార్లు ప్రకటించారు, ఆమె పేరు ఎందుకు లేదో కూడా అర్థం కాలేదు. మరి ఏది మాట్లాడాలన్నా తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ తరఫున కావచ్చు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడే వీర మహిళ కదా ఈమె. మరి ఆమెకి ఎందుకు దూరంగా పెట్టారని సమాధానం ఆమె చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ ముందు ప్రకటించారంటే నీకంటే వాళ్ళు గొప్పవాడనే కదా. నిస్సందేహంగా వాళ్ళకి ఎలాంటి సందేహాలు లేవు అని చెప్పని ప్రకటించారు. ఒకవేళ మార్పులు చేర్పులు చేసినా నేను వేరే సాట మార్చున్నావు అన్న చెప్పాలి కదా. ఆ పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు కదా. కాబట్టి అటు ఇంటా బయట రెండింటిలో నీకు వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి పరిస్థితి అగమయ్యగోచరమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎప్పుడైనా ప్రజానాయకుడిగా ఎదగాలనుకున్న వాళ్ళు 10 కాలాల పాటు ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాల్సిన అభిప్రాయం ఉన్నవాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని ప్రజలతోటి మమేకమైపోయి ప్రజలకి మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఒకవేళ విపరీతమైన వ్యతిరేక గాలి పార్టీ మీద తోలితే తప్ప వాళ్ళు ఓడిపోరు. దానికి ఉదంతాలు చాలామంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇప్పటికైనా, అంటే ఇంకేముందిలే అయిపోయింది ఆ రాజకీయ జీవితం, కొలాప్స్ అయిపోయినట్టు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఆమె ఎన్నో వందల కోట్లు కబ్జా చేసే, భూములు కబ్జా చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం కానీ, ఈ క్రమంలో బెంజ్ కారు 4-5 కొన్నారంట. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు కబ్జాలు చేయకపోతేనో కుంభకోణాలు చేయకపోతేనో మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. 170% మంది అదే పరిస్థితిలో ఉన్నారు కదా. అందరి మీద అలాంటి అభియోగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అధినాయకుడి మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయో అంతకు మించి చాలామంది శాసనసభ్యుల మీద, మంత్రుల మీద అభియోగాలు ఉన్నాయి. అలాగే లోక్సభ సభ్యుల మీద కూడా ఉన్నాయి కదా. వాళ్ళందరి మీద ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు. కర్రుగాల్చి వాత ఎలా పెట్టాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. రేపు చేయబోయేది వాళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రం అనే ఓటు అనే ఆయుధం ఉంది. ఇటు పార్టీలు, 2 పార్టీలకి వాళ్ళ శ్రేణులు ఉంటాయి. తటస్థంగా ఉండేవాళ్ళు ఇటు మొగ్గితేనే అటు అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు తటస్థులు చూపే కాకుండా ఏళ్ళ పార్టీలో చాలామంది చూపు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వైపు ఉంది. కాబట్టి నిస్సందేహంగా కూడా చాలామందికి, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులకి ధరావతులు రాకపోవచ్చు. అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అంటే సార్, ఈమె ఒకప్పుడు జనసేన పార్టీ మీటింగ్ జరిగినా సరే, టీడీపీ పార్టీ మీటింగ్ జరిగినా సరే, అధినాయకులు ఒక మాట అంటూ ఉంటారు దురుసుగా. ఈమె వెంటనే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి టకటక వాళ్ళని అన్నారు అమ్మని ఇప్పుడు అరుస్తూ ఉంటారు ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఎందుకు అరవట్లేదు అంటారు? ఇప్పుడు మామూలుగా మిగిలిన వాళ్ళ మీద అరిస్తేనేమో ఆమెకి ప్రాచుర్యం వస్తుంది. ఇప్పుడు ఆమె కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అన్నదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఆమెకు తెలుసు కదా, మనకంటే ఎక్కువ కూడా ఆమెకు తెలుసుగా. అందుకని నోరు అదుపులో పెట్టుకుంటుంది ఆ విషయంలో. అంటే ఇంక మీడియా మీద ఒకప్పుడు సార్ వాళ్ళ బాడీ గార్డ్ చేత ఆమె చెప్పులు మోపెట్టడం ఇలా జరిగింది. దాని మీద మీరేమంటారు? సహజమే. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మా వల్ల ఏదైనా సాధ్యపడుతుంది, మేము చెప్పింది జనం వింటారనే వాళ్ళ ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏవైనా చేస్తారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అధికారం పోతే కదా వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ విలువ ఏంటి జనానికి తెలిసింది. ఇప్పుడు సపోజ్ సీట్ రాకపోతే రోజా గారి పరిస్థితి ఏంటి వైసీపీ పార్టీలో? మహానటి కదా, నటిస్తూ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఏ రకంగా? కన్నీళ్ళు పెట్టుకోవచ్చు.
పార్టీ కోసం నన్ను పార్టీ ప్రచారాన్ని ఉపయోగించుకుంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఉన్నత పదవి వస్తుందని చెప్పొచ్చు. ఏదేదో నామినేటెడ్ పోస్ట్ వచ్చిందని చెప్పడం నిస్సందేహంగా. ఎందుకంటే ఆమెకి తెలుసు, అధినాయకుడికి తెలుసు కదా మళ్ళీ అధికారంలో రావట్లేదని. దాన్ని కప్పించుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉంటాం. అంటే అధికారం రాదు వైసీపీ పార్టీ ఆంధ్రాలో. మర్చిపోండి మీరు దాని గురించి. గౌరవప్రదమైన స్థానాలు కూడా రావు, అధికారమే కాదు గౌరవప్రదమైన స్థానాలు కూడా రావు. ప్రతిపక్ష హోదా రాదని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు టీడీపీకి వచ్చినట్ట? టీడీపీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. నిన్నగా చెబుతున్నారు కదా, ఒక శాసనసభ్యుడిని తీసుకునే క్రమంలో మనం 6 కనుక తీసుకుంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాం కాబట్టి వాళ్ళని తీసుకుంటున్నాము, మీకు న్యాయం చేస్తామని చెప్పని అక్కడ పోటీ చేసిన అభ్యర్థులను పిలిచి మాట్లాడుకుంటే వాళ్ళే బయటపెట్టారు కదా. కాబట్టి అయినా సరే ప్రతిపక్ష హోదాని తీసేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారి నుంచి. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు చేయబోతున్నారు. మరి ఇప్పుడు వైసీపీ నుంచి నగిరిలో పోటీ చేసేది ఎవరు అనుకుంటున్నారు? సపోజ్ మీరు చూడాలి, ఎవరైనా రావచ్చు. అంటే ఇప్పుడు బయట ప్రజలు కానీ అపోజిషన్ పార్టీలైనా సరే విడుదల రజనీ గారు మేకప్ మీద పెట్టే శ్రద్ధ పనుల మీద చేయట్లేదు అంటున్నారు, దానికి మీరే ఉంటారు? సరే, అవి ఒక మహిళ గురించి మనం అలా మాట్లాడొద్దులే. సహజంగా ఎవరైందంటే సహజంగా బయట అందంగా కనపడటం కోసం మహిళలు అందుట్లో ప్రజలతోటి మమేకమైన వాళ్ళు కదా, కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడం తప్పే ఉంది. దాన్ని ఇప్పుడు ఆమె శాసనసభ్యురాలు, మంత్రిగా శాసనసభ్యురాలకి మంత్రికి వాళ్ళు చేస్తున్న పనులు ఏదన్నా ఇబ్బందికరంగా ప్రజలకు ఉండి పనులు సరిగ్గా చేయకపోతే దాని మీద విమర్శిద్దాం, లేదంటే ఇప్పుడు ఇట్లాంటి కుంభకోణాల గురించి విమర్శిద్దాం. వాళ్ళ యొక్క అలంకరణల గురించి మాకొద్దు. నేనైతే దాన్ని అంగీకరించను. అంటే ఈమె చర్యలు చేపట్టిన తర్వాత గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ఎటువంటి సరైన సదుపాయాలు లేకుండా ఒక 2 వ్యక్తులు అయితే చనిపోయారు, దీనికి మీరే ఉంటారు? అంటే ఆమె వల్ల అయితే కాదుగా, అంటే ఈమె ఆరోగ్య శాఖ మంత్రి అంటే అది చూసుకోవాల్సిన బాధ్యత అనేది అక్కడ మున్సిపల్ శాఖ వాళ్ళకు ఉంటుంది. అంటే నగరానికి సంబంధించి నగర మేయరు, ఎవరైతే కమిషనర్ ఉంటారో వాళ్ళు, నగరపాలక సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి ఏదైనా సరే. అన్నిటికీ మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని బాధ్యత చేయలేము. కాకపోతే ఏంటంటే పర్యవేక్షణ లోపం ఇళ్ళలో ఉంది కాబట్టి దాన్ని చూసుకోలేదని మనం విమర్శించడంలో తప్పు లేదు, కానీ బాధ్యుల్ని ఏమి చేయలేం కదా. అంటే అందరు రాజకీయ పార్టీ లాగా మనం కూడా మాట్లాడుకోకూడదు. గుంటూరులో పోటీ చేసే సిద్ధంగా ఉన్న సమయంలో కుర్రోళ్ళకి ఆమె పక్కన తిరగడానికి కుర్రోళ్ళకి 100 బుల్లెట్లు బండి దింపిందంట నైట్. గతంలో కూడా అన్నారు, పత్తిపాడులో పోటీ చేస్తున్నప్పుడు, చిలకూరుపేటలో పోటీ చేస్తున్నప్పుడు కూడా పత్తిపాడు పుల్లారావు గారి మీద అప్పుడు కూడా అన్నారు. అంటే ఆర్థికంగా గట్టిగా ఉన్న మనిషి కాబట్టి ఇస్తే తప్పే ఉంటుంది. ఎన్నికల తర్వాత కదా ఏదైనా ఇట్లాంటివి పంచితే చర్యలు తీసుకుంటారు. ముందు ఇస్తే వచ్చిన నష్టం అయితే ఏం లేదుగా. నష్టం అంటే సార్ ఇప్పుడు బహిరంగంగా పనిచేస్తున్నారు కదా, తప్పే ఉందండి. ఎవరు పంచట్లేదు, ఎవరు పంచట్లేదు. కాకపోతే ఎందుకంటున్నానంటే ఈ మాట, కేంద్రానికి సంబంధించి దీని మీద ఎలక్షన్ కమిషను దృష్టి పెట్టాల, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కూడా దృష్టి పెట్టాల. నిస్సందేహంగా మీరు అన్నది మంచి మాటే, దాని చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే డబ్బుల్ని విచ్చలవిడిగా పంచుతున్నారు, కానుకలు కూడా ఇస్తున్నారు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలి. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ఈడీ వాళ్ళు తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు విమలారెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గారు. ఆమె మొన్న అరకులో ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా డబ్బులు పంచింది, అందరినీ కూర్చోబెట్టి, పాస్టర్లు అందరినీ కూర్చోబెట్టి మనం మతపరంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని ఆమె, ఇటు వచ్చేతలకి జోగి రమేష్ గారు మంత్రి గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చర్చిల్లోకి వెళ్ళి విస్తృతంగా మాట్లాడుతూ మీరందరూ ఇలా చేయాలని చెప్పి మతపరంగా కూడా ఓట్లు అడుగుతున్నారు కదా. కాబట్టి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి కదా ముందు. అలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి నేను ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. వాస్తవంగా అయితే ఇవన్నీ కూడా తప్పే, కానీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు, దీని మీద కఠిన నిర్ణయాలు తీసుకొని అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు 6.5 కోట్ల రూపాయలు అన్నారు. 6.5 కోట్ల రూపాయలు అవి నల్లధనం కింద లెక్క కదా. దాని మీద విచారణ చేయాలి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి ఏందనేది. అది ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, దేనికి సొమ్ముటోగా తీసుకోకుండా వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారనేది నా ప్రశ్న. వాళ్ళు దాన్ని కనుక తీవ్రంగా పరిగణించేసి సుమోటాగా తీసుకొని విచారణ జరిపితే వీటన్నిటికీ అడ్డుకట్ట పట్టడానికి అవకాశం ఉంటుంది.